సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి తలంపుని హృదయంలో పెట్టుకుని నవరాత్రి భోజనం కొరకు మనం సిద్ధపడదాం. ఈ సమయంలో ఈ కీర్తనలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ కీర్తన ద్వారా మనం ఎంతగానో ఆదరించబడ్డాం. అంటే ఇంకొంచెం క్లారిటీ కోసం, అంటే ఇంకా ఒక వివరణ కోసం ఈ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన. చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ కీర్తనలో ఇమిడి ఉన్నాయి. ఈ కీర్తన దైవసేవకులు చెప్పినట్లు కొత్త నిబంధనలో అనేక రెఫరెన్సెస్ ఈ కీర్తనలో తీసుకొనబడి రాయబడినాయి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో అన్వయించుకుంటూ అవి జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కీర్తన గురించి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తే కొన్ని హీబ్రూ సాహిత్యాన్ని సాహిత్య గ్రంథాలను చూస్తున్నప్పుడు అసలు ఎందుకు ఇలా రాస్తున్నాడు? దావీదు అంటున్నాడు, నా సహోదరులకు నేను అన్యుడునయ్యాను, నా తల్లి కుమారులకు నేను పరుడునయ్యాను, నేను నన్ను గూర్చి గుమ్మంలో కూర్చుండి వారు మాట్లాడుకుంటున్నారు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు, నేను దోచుకున్న దాన్ని ఇయ్యవలసి వచ్చిన, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపుకోరు అనేకులు, నేను ఓదార్చు వారి కోసం కనిపెట్టుకుంటే కానీ ఎవరినూ కానరాలేదు, వారు నాకు ఆహారంగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిలుకను వాళ్ళు ఇచ్చారు అని దావీదు ఎందుకు రాస్తున్నాడు? ఇది కేవలము ప్రవచనమేనా? ఇది కేవలము భవిష్యత్తుని గురించి చెప్పేదేనా? లేకపోతే దావీదు జీవితంలో కూడా ఏదైనా ఒక సంఘటన అలాగా జరిగిందా అని దీని బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తున్నప్పుడు గతంలో ఒకసారి కూడా నేను చెప్పాను. యల్కుత్ హమ్మెకరీ అనే ఒక పుస్తకం ఉంది. యల్కుత్ హమ్మెకరీ అది హెబ్రీ సాహిత్యంలో ఉన్నటువంటి పుస్తకం. అది మిద్రాష్యంకు అనుసంధానంగా ఉంటుంది. మిద్రాష్యం అనేటువంటిది వాళ్ళకు చాలా అధికృతమైనటువంటి సాహిత్యం, అంటే అథారిటీ కలిగినటువంటి యూదులకు ఉన్నటువంటి యూద సన్హెద్రిన్, అంటే యూదుల యొక్క గొప్ప గొప్ప వేద పండితులు, శాస్త్రం తెలిసిన వారు, మంచి చరిత్రకారులు, వారు గుర్తించినటువంటి ఒక అథారిటేటివ్ వర్క్గా చెప్తారు. వారికి ఉన్నటువంటి గ్రంథాలు ఏంటంటే తల్ముడ్, తోరా, మిద్రాషిం అనేవి ప్రధానమైనటువంటివి. అయితే ఈ యల్కుత్ హమ్మెకరీ, సెఫర్ హతోరా అనేటువంటి పుస్తకాలు వాటికి సప్లిమెంట్స్, అంటే చాప్టర్స్ లాగా. అందులో ఈ దావీదుని గురించిన ప్రస్తావన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే రెఫరెన్సెస్ కోసం అడగండి, నేను దానికి మీకు రెఫరెన్సెస్ కూడా చెప్తాను. అలా చెప్పినప్పుడు ఈ చాప్టర్ మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. ఏమిటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. ఏమిటంటే యూదుల కథ 75 మంది సభ్యులతో కూడినటువంటి ఒక న్యాయ సభ, సుప్రీం కోర్ట్. మనకు సుప్రీం కోర్ట్ ఎలాగో దేవుని ప్రజలకు 75 మందితో కూడినటువంటి ఒక సుప్రీం కోర్టు ఉంది. దాన్ని సన్హెడ్రిన్ అంటారు, అలాగే న్యాయ సభ అంటారు. ఇది అత్యున్నత న్యాయ సభ. ఈ 75 మందిలో యెషయి అనేటువంటి వ్యక్తి చాలా ప్రామినెంట్ ఫిగర్, చాలా ప్రఖ్యాతిగాంచినవాడు. ఈ యెషయి ఎవరు అని అంటే బోయాజుకు మనముడు. బోయాజుకు ఓబేదు, ఓబేదు కుమారుడు యెషయి. ఈ బోయాజుకు మోయాబు సంతతి నుంచి వచ్చిన రూతు వలన కలిగినటువంటి వాడు ఓబేదు. ఓబేదు యొక్క సంతానము యెషయి. చాలా జాగ్రత్తగా గమనించాలి.
మంది పెద్దల్లో ఒకటిగా ఉన్నటువంటి యెషయి తర్వాత తన శాస్త్ర జ్ఞానాన్ని బట్టి మళ్ళీ తన పితరుల యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు లేకపోతే తెలుసుకుంటున్నప్పుడు ఒకలాంటి అనుమానం స్టార్ట్ అయిందంట. అదేమిటంటే, నేను స్వచ్ఛమైనటువంటి యూదుడును కాను, నేను స్వచ్ఛమైనటువంటి దేవుని బిడ్డను కాను అనే అనుమానం కలిగిందట. ఎందుకు అని అంటే, తమ తాత అయిన బోయాజు భార్య రూతు మోయాబు స్త్రీ. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, మీరు ఇశ్రాయేలీయులలో తప్ప మరి ఇతర సంతతుల నుండి పెళ్లి చేసుకోనకూడదు అని ఒక ఆజ్ఞ ఉంది. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వారు కన్వర్ట్ అయి అది ఆడవారికి వర్తించదు. కానీ ఎజ్రా కాలంలో వచ్చేసరికి అన్యుల నుంచి తీసుకున్నటువంటి స్త్రీలను విడిచిపెట్టమని కూడా వారు బలవంతం చేశారు. సరే, ఇవన్నీ ప్రక్కన పెడితే ఇశ్రాయేలు మోయాబు కలిసినటువంటి ఒక అన్యాయపు సంకరణం చేత జన్మించిన మా తండ్రి అయిన ఓబేదు సంకరణం నుంచి సంబంధించిన నేను అని తన ప్యూరిటీ మీద ఒక క్వశ్చన్ కలిగిందట. తన ప్యూరిటీ మీద అనగా తన స్వచ్ఛత మీద, తన వంశానుగుణంగా తను వస్తున్నటువంటి తన జన్మ మీద యెషయికి డౌట్ కలిగిందంట. ఆ డౌట్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. తనలో ఒక పశ్చాత్తాపం బయలుదేరిందట. అయ్యో, నేను స్వచ్ఛమైన యూదుడును కానీ అనే భావం తనకు కలిగిందట. అది పెరుగుతూ ఉండగా అతను ఆలోచన చేశాడట, నేను ఏమాత్రం స్వచ్ఛమైన యూదా గోత్రంలో నుంచి వచ్చిన నా భార్యకు నేను భర్తనై ఉండడానికి అర్హుడిని కాదు అని ఆలోచన చేశాడట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కట్టుకథ కాదు, లేకపోతే మరే ఇతర యూదేతరులైనటువంటి రాసిన వారు కాదు, కానీ యూదులకు అధీకృతమైనటువంటి అధికారం కలిగినటువంటి గ్రంథాలు తల్ముడ్, తోరా, మిద్రాష్యం. ఈ మిద్రాష్యం అనేటువంటి చారిత్రక గ్రంథంలో యూదుల ఈ సంఘటనలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. ఈ మిద్రాష్యంలో నుండి తీసుకునబడినటువంటి వాస్తవిక ఘటన. చాలా మంది ఈ దినంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మిద్రాష్యంలో జరిగినటువంటి సంఘటనను దాదాపుగా అంగీకరించారు. కనుక మనం కూడా దీని విషయంలో కొంత స్పష్టత తీసుకోవచ్చు. అప్పుడు ఆయన దావీదు గారి తల్లి పేరు నిత్షబెత్ బేత్ ఆదేల్ అట. నిత్షబెత్ బేత్ ఆదేల్ అట. ఈ నిత్షబెత్ బేత్ అంటే కుమార్తె, ఆదేల్ అంటే ఆదేలు కుమార్తె అయిన నిత్షబెత్ అని దాని అర్థం. ఆ నిత్షబెత్ను నువ్వు నాతో కలిసి ఉండడానికి నాకు యోగ్యత లేదు కనుక నేను విడిపోతున్నానని బలవంతంగా యెషయి వెళ్ళిపోయి తన ఇంట్లో కనాను బానిస ఒక ఆవిడ ఉందట. ఆమెకు చెప్పాడు, అమ్మా, నేను ఎలాగో సంకరం చెందాను కనుక నేను ఫ్రీ చేస్తాను, బానిస స్థితి నుంచి నీ స్టేటస్ను మారుస్తాను, నువ్వు కూడా కనానైట్ నుంచి ఇజ్రాయెల్ కన్వర్ట్గా ఉంటున్నావు మా ఇంట్లో ఉండి, ఎలాగో నీది కనాను జన్మ, నేను ఇజ్రాయెల్ అనిపించుకున్నాను, అది మోబైట్ కన్వర్ట్, ఎందుకంటే సంకరం చెందింది మా వంశము అని అలాంటి భావనలకు లోనై ఆమె చెప్పాడు, నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరు సంకరం కాబట్టి మన విషయంలో ఎవరికి క్వశ్చన్ ఉండదు, పుట్టే పిల్లలు వాళ్ళైనా మంచి పేరు తెచ్చుకుంటారు, నాతో ఆపేయాలి. అప్పటికి 7 కూర్చున్నారు ఆయన. అప్పుడు ఈ సంఘటన చాలా మంచి లక్షణం కలిగిన, మంచి హృదయం కలిగినటువంటి ఈ కానానైట్ మెయిడ్ సర్వెంట్ ఏమేం చేసిందంటే, డైరెక్ట్గా వెళ్ళి వారి యజమానురాలకు చెప్పింది, అమ్మ యజమానుడు ఇలాగ అంటున్నాడు, నీ హృదయం నాకు తెలుసు, మీ మధ్య ఏ సమస్య లేకపోయినా తన తప్పును బట్టి నిన్ను బాధ పెట్టాడు, ఈరోజు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించమ్మా అంటే
అప్పుడు తమ పితరులైనటువంటి లేయాను తామారును జ్ఞాపకం చేసుకొని నిత్యవేత్త ఏం చేసిందంటే ఆ రాత్రి కాలంలో, వారి పెళ్లి కాలంలో ఆ కానాను స్త్రీకి బదులు ఆమె ఆ రూమ్లో ఉండిపోయేదట. తత్ఫలితంగా నిత్యవేత్త మళ్ళా గర్భవతి అయింది. కానీ నేను విడిచిపెట్టి కొన్ని సంవత్సరాలు అయింది కదా, ఈయన ఎలా గర్భం ధరించింది అని ఈయన ప్రశ్నించారు. 7 కుమారులు ఇలాంటి తప్పు చేసిన స్త్రీని ఉంచకూడదు అని ఆమెను చంపడానికి ముందుకొచ్చారు. యెషయా అన్నాడు, సరే గర్భంతో ఉంది కనుక కరుణించి వదిలేయండి. అలా పెరగనిచ్చినటువంటి వాడు మన సక్రమ సంతానం కాకుండా అక్రమ సంతానంగా పెరుగుతాడు, వాడికి ఆ నింద అవమానం కలుగుతుంది. అలాగే ఇశ్రాయేలు స్త్రీలో ఎవరిని వీడు పెళ్లి చేసుకోకూడదు అని ఒక శిక్ష విధించి వీరిని దూరం పెట్టాడట. ఆ అవమానంతో నిందతో ఆమె దావీదుకి జన్మనిచ్చి, కానీ ఆమెకే తెలుసు ఆమె ప్యూరిటీ. కానీ అనేకులకు తెలియని విషయం కనుక వీరు నిందించారు. దావీదు పుట్టిన రోజు నుంచి తండ్రి ఎప్పుడు ఎత్తుకోలేదు, సహోదరులు ఎప్పుడు ఎత్తుకోలేదు, ఎవరూ ఆయన్ని దృష్టించలేదు, ఎవరూ ఆయన్ని గౌరవించలేదు, దూరంగా ఉండిపోయాడు. పురుగును చూసినట్టు చూసేవాడు, తాకడానికి కూడా ఇబ్బంది పడేవాడు, వారితో కలిసి భోజనం చేయడానికి వీల్లేదు. అందరూ భోజన బల్ల మీద కూర్చుంటే దావీదు ఎక్కడో కింద కూర్చోవాలి. ఒక అవుట్ క్యాస్ట్ లాగా, వెలివేయబడిన వ్యక్తి లాగా ఉండాలి, సంకరము చెందిన వ్యక్తి లాగా ట్రీట్ చేయబడ్డాడు. ఆ మిద్రాషీమైన పుస్తకం ప్రకారం 28 సంవత్సరాలు వచ్చేంత వరకు, దావీదుకి 28 సంవత్సరాలు వచ్చేంత వరకు, అనగా ఎప్పటి వరకు సమూయేలు అతన్ని అమాయింట్ చేసేంత వరకు 28 సంవత్సరాలట. అప్పటి వరకు దావీదు భయంకరమైన వివక్షకు లోనయ్యాడట. తను రాత్రులు వెక్కి వెక్కి ఏడ్చేవాడట. అయ్యో, నా తండ్రి గుండెల మీద ఆడుకోలేకపోయానే, నా అన్నలతో నేను చెలిమి లేకుండా పోయిందే, నన్ను గూర్చి ఆ వీరులు గవీ దగ్గర కూర్చునే వారంటే న్యాయ సభలో కూర్చునే పెద్దలు, అన్నీ తెలిసిన పెద్దలు కూడా నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారే, తాగుబోతులు నా గురించి పాటలు పాడుతున్నారు, అపహాస్యంతో గేలితో ఎవరైనా ఓదారుస్తారంటే ఎవరూ కానరాలేదు. నేను ఒకవేళ అలా జరిగి మా అన్నలతో కూర్చొని తిండి తినాలనుకుంటే, భోజనం చేయాలనుకుంటే వాళ్ళు నాకు చేదు పెట్టారు, నాకు దప్పికైతే చిరుకు పోసేవాళ్ళు. జీవితంలో కూడా దావీదు అనుభవించాడు వ్యక్తిగతంగా. ఒక్కరూ ఓదార్చలేదు. నా తండ్రి కుమారులకు నేను అన్యుడనైతే, నేను ఎవరో తెలియబడలేదు, పరుడులాగా ఉన్నాను. ఎందుకంటే వారి దృష్టిలో నేను ఒక అక్రమ సంతానంగా వారు అనుకుంటున్నారు. ఇది ఎలాంటి దృశ్యం అంటే, తను పుట్టిన దినం మొదలుకొని 28 సంవత్సరాలు కంటిన్యూగా. అందుకే మరొక చోట దావీదు అంటాడు, నీ సేవకురాలి కుమారుడిని నీవు దృష్టించు, కరుణించు అంటాడు. కేవలం దావీదు తల్లికి మాత్రమే తెలుసు. వారిద్దరే ఏడ్చి ఏడ్చి పొగలి పొగలి ఏడ్చి దేవుని సన్నిధిలో దివారాత్రాలు వారి కళ్ళు చిరిగిపోయేదాకా, క్షీణించిపోయేదాకా, ఇక కన్నీరు రాకుండా ఆగిపోయేదాకా ఏడ్చేవారు. దేవుడు న్యాయవంతుడయ్యా, ఆయన ఏ కార్యమైనా మరుగు చేయడు, నేను బయట వేస్తాడు, ఆయన జ్ఞానంతో ఆయన న్యాయంతో నీకు న్యాయం చేస్తాడు అని చెప్తుండేది. కానీ దావీదు ఏడుపు ఆగేది కాదట. 28 సంవత్సరాలు కుట్రపూరితంగా దావీదును తీసుకొని అరణ్యంలో పంపించేవారట. సాయంత్రానికి ఇంటికి వస్తే ఎంక్వైరీ చేసేవారు, సచ్చాడా వచ్చాడా. వాళ్ళు చెప్పేవారట వేరే వాళ్ళ చోట, ఫలానా చోట మంచి మంచి పచ్చికలు ఉంటాయని చెప్పేవారట. వారి ఉద్దేశం ఏంటంటే, ఆ పచ్చికల చోట ఎక్కువ ఎలుగుబంట్లు సింహాలు తిరుగుతాయట. ఎక్కడ ఎక్కువ సింహాలు ఎలుగుబంట్లు తిరుగుతాయో ఆ ప్లేసెస్ కనుక్కొని అక్కడికి వెళ్ళమని చెప్పేవారట. వెళ్ళకపోతే శిక్షించేవారట. అక్కడ వెళితే
సహజంగా వాటి బారిన పడి చనిపోతాడని అలా కూడా అనుకునేవారు. ఇలాంటి సిచ్యువేషన్, హృదయ విదారకమైనటువంటి స్థితి. ఏ హేతువు లేక నేను ద్వేషించబడితిని అంటాడు. కారణం ఏమి లేదు. ఒక తప్పు చేసిన వాడు కాదు, ఒక తప్పుడు ప్రవర్తన కలిగిన వాడు కాదు. కేవలం ఆ రోజు జరిగిన ఒక అజ్ఞానపు ఇదిని బట్టి వారికి తెలియదు వాస్తవానికి ఏం జరిగిందో. నిజమైతే కూడా ఇలాగా జరిగింది అని తను ఎప్పుడు చెప్పలేకపోయింది. ఎందుకంటే అప్పటికే దూషణ చేశారు. ఎన్ని చెప్పినా వాళ్ళు వేరే స్థితిలో లేరు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు పెరిగాడు. అందుకనే దావీదు అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు. ఇక నా ఇంట్లో నేను ఉండడానికి నాకు ముళ్ళ అంపశయ్య అన్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది, నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. నాకెవరు ఇక్కడ అయిపోయిన వారు లేదు. నా తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు, నా అన్నదమ్ములు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, నా అన్నవారు ఎవరు లేరు. ఎవరైనా ఓదారుస్తారంటే ఎవరు ఓదార్చట్లేదు. ఇక నాకేమిటి దిక్కు ప్రభువా? నీ ఇల్లే. నేను ఎప్పుడెప్పుడు నీ సన్నిధిలోకి రావాలని, నేను ఎప్పుడెప్పుడు నీతో నేను ముచ్చట చేయాలని, నేను ఎప్పుడెప్పుడు నీతో సమయం గడపాలని నాకెప్పుడు ఆశయ్య. ఎందుకంటే కనీసం నీవు మాత్రమే నన్ను ఆదరిస్తున్నావు కనుక, నీవు మాత్రమే కరుణిస్తున్నావు కనుక అని దేవుని ఇంటి కోసం ఆయన ఆసక్తి విషయమై దావీదు రాస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు గుండా, ఇలాంటి స్థితులు గుండా వచ్చినప్పుడు దావీదు యొక్క కోపంలో దేవుని వాక్యం ఉంది, ఒక తీవ్రత ఉంది, ఒక రీజన్ ఉంది. వాళ్ళ పేరు జీవ గ్రంథం నుంచి తుడుపు పెట్టుకుని గాక, వారు నాశనమైపోతురు గాక. కోపం. దేవుడు ఎవరిని కూడా వేషధారులు ఉండమని కదండి. మన కోపం వస్తుంది, నిజమే. కోపం వస్తుంది, వ్యక్తం చేసినా చేయకపోయినా ఒకటే. దావీదు ఇక్కడ దేవుని వాక్యంలో దావీదు అన్నాడు కదా దేవుడు చేస్తాడని కాదు, కానీ దావీదు ఇలా కోపం వ్యక్తం చేశాడు. ఎంత కోపం అంటే 28 సంవత్సరాలు తన జీవితం భయంకర నరకప్రాయం. అలాంటి పరిస్థితుల నుంచి దావీదు తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. నా ఈ బాధకు కారణం ఎవరు? ఎందుకు జరగాలి నాకు ఇలా? అల్లారు ముద్దుగా ఒక రాజబిడ్డలు పెరిగినట్టు పెరగాలి నేను. నా తండ్రి సుప్రీంకోర్టులో పెద్ద జడ్జి. ఏమంటే ఈ రోజుల్లో ఎవరైనా సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయితే వారి బిడ్డలకు ఉండే ఆ ప్రివిలేజెస్ ఎంత ఉంటాయి. ఆర్డినరీ ఒక టీచర్, నార్మల్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పిల్లవాడు స్కూల్కి వెళ్తే సార్ కొడుకు వచ్చాడు అందరూ దూరం, వాడికి ఒకలాంటి ఇది ఉంటుంది. మా నాన్న టీచర్ అంటుంది. ఒక్కొక్క స్థాయిని బట్టి ఇక మీద మనం కనుక చూస్తే కొన్ని చోట్ల రుబాబ్స్. మా నాన్న ఎవరు అనుకుంటున్నాం వాళ్ళ ఎమ్మెల్యే, వాడు పోలీసులు కూడా కొడతాడు. మన ఇవాటి కాలంలో వాళ్ళ నాన్నగారు మాజీ మంత్రి కర్రలు తీసుకొని విపరీతం కొడుతున్నారు. ఎవరిని పెడితే వాళ్ళు టీవీలో అలా చూపిస్తూ ఉన్నారు. పోలీసుల దగ్గర కర్రలు ఆకుని కొడుతున్నారు. వేరే ఎవరికైతే పోలీసు ఉంటే కొంచెం జాగ్రత్త ఉంటాం, పోలీసు పోయిన తర్వాత ఏదైనా చేస్తాం. ఇక్కడ అలా కాదు, పోలీసులు బ్రతిమాలుకుంటున్నారు. సార్ 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 అంటున్నారు. సార్ లేదు ఏం లేదు, ఆయన చేతుల్లో కర్ర తీసుకొని కూడా కొడుతున్నారు. ఎందుకని మా నాన్న ఎవరు అనుకుంటున్నాం? దావీదుకి ఎంత ఆశ ఉంటుండొచ్చు అది నాకు. మా నాన్నగారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మరి ఆయన బిడ్డగా నాకుండే ప్రివిలేజెస్ ఏవి? అసలు మనిషి లెక్కలోనే, జనాభా లెక్కలోనే వేసుకునే ఒక పోస్ట్ అది. గొర్రెలు కాపరి ఆ దినాలు మనుషుల లెక్కలో కూడా వేసుకోరు. అందుకని అలాంటి పరిస్థితుల్లో పెరిగిన వాడిగా దావీదు చివరిగా అంటున్నాడు, మన మన బల్ల కార్యక్రమానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ. ఇంత భయంకరమైనటువంటి స్థితిలో పెరిగినటువంటి దావీదు చివరికి ఒక శాడిస్ట్ కావాలి, ఒక తీవ్రవాది కావాలి, సమాజం మీద మనుషుల మీద కోపం క్రోధం పెంచుకొని ఒక నరహంతకుడుగా ఉన్నది కావాలి. వాస్తవానికి అలా కాలేదు దావీదు, అలా కాలేదు. ఏమయ్యాడు తెలుసా? తను ద్వేషిస్తే తను ఎంత బాధ అనుభవిస్తాడో ఆ ద్వేషం మరి ఎవరికి కలగకుండా చూసుకోవాలనే మంచి మనసు వచ్చింది. తను విడవబడితే ఎంత బాధ కలిగిందో మరి ఎవరిని అలా ఒంటరిని చేయకూడదనే భావం కలిగింది. అంత ఎడబాటులో
దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో ఆ దగ్గరగా ఉన్న ఆయనతో మరింత దగ్గరగా అల్లుకుపోవాలనే మనసు వచ్చింది. బాధలో దావీదు మలచబడుతూ ఉన్నాడు. బాధలలో దావీదు ఆయనకు అనుకూలంగా మారిపోతూ ఉన్నాడు. వాస్తవానికి దావీదు ఒక గొప్ప రాజు కావడానికి దేవుడే ఏర్పరిచిన ఒక సెటప్ లాగుంది. అక్కడ దేవుడే అన్ని ఆర్డర్ చేశాడు. ఇంత గొప్ప ట్రైనింగ్ ఇచ్చాడు దావీదు. కాబట్టి ప్రజల కష్టాలు, ప్రజల బాధలు, అందుకనే దావీదు గురించి ఒక ఒక డిజైనింగ్ స్టేట్మెంట్ ఉంటుంది, స్టర్నింగ్ స్టేట్మెంట్. ఏంటంటే బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు వాళ్ళందరూ పోయి దావీదు దగ్గరికి వచ్చారు. అప్పటికే దావీదు బాధపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు అయితేనే మనల్ని అర్థం చేసుకుంటాడు. దావీదు అయితేనే మనల్ని అర్థం చేసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులు, మనం ఎంత బాధ అనుభవించినా, ఎంత కష్టం అనుభవించినా దావీదు వాడని వీడిని అంటున్నాడు, కానీ దేవుని ఒక్క మాట అనడానికి కూడా సాహసించటం లేదు. ఇంకా అంటున్నాడు 30వ వచనంలో, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. ఏమండి, 28 సంవత్సరాలు రోజు మనకు ఆ బాధ ఎడతెగకుండా కలుగుతూ ఉంటే, ఆ కష్టము, ఆ నష్టము, ఆ కన్నీరు మనం విడిచిపెట్టకుండా కనుక్కుంటే, ఈయనేమి దేవుడు ఏదో మేలు చేస్తానని వచ్చాను కానీ కష్టపెడితే నేను ఎన్నుకుంటానని విడిచిపెట్టిపోతామా? లేకపోతే ఆయన అట్టి పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఏ మేలు జరిగిందని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం మనం కదా. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనకి మేలు జరగాలి, ఉపకారం జరగాలి. గొప్ప మేలు జరిగితే, ప్రభువా నాకు ఒక పెద్ద లాటరీ ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా నేను అనుకున్న ఉద్యోగం ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. నా కుటుంబంలో మేలు ఇచ్చావు, శాంతిని ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు అని చెప్తాం. మన కష్టం ఇస్తే, కన్నీళ్ళు ఇస్తే, ఇంకా వ్యాధి పెరిగిపోతే, ఇంకా బాధలు ముదిరిపోతే, ప్రార్థన చేసే కొద్ది సమస్యలు ఇంకా తీవ్రమైతే మనకు అనుభవిస్తుంటాం. అప్పుడు ప్రభు ఈ కష్టాలు తీసేయమంటే ఇంకా పెరుగుతుంటాయి. ప్రార్థన చేయడం అన్యాయం పట్టుకుంది అనిపిస్తుంది. అప్పుడు కష్టాలు పెట్టినా కూడా కృతజ్ఞతలు చెప్తామా? కష్టాలు పెంచినా కూడా కృతజ్ఞతలు చెప్తామా? చాలా మంది దేవుని దగ్గర వచ్చిన మేలే జరగలేదు, ఇంతకుముందే బాగుండేది, నా లైఫ్ శుభ్రంగా ఉండేది, హ్యాపీగా ఉండేవాడు, ఒక అజమాయిషి ఉండేది కాదు. ఇప్పుడైతే ప్రతిదానికి కష్టం, ప్రతిదానికి నష్టం, సారికి కష్టం. నేను పాటలు కొడుకోను, చర్చి కొడుకోను, మళ్ళీ నేను నాలాగే ఉండిపోను, నా స్థితిలోనే ఉండిపోను. మనసు వచ్చేస్తుంది. ఏంటి కష్టం, ఏంటి సమస్య? చీచి, నేనేదో మేలు కోసమని వచ్చాను కానీ, మేలు చేస్తాడు అనుకున్నాను కానీ, ఏంటి నాకు ఈ కష్టం? ప్రియ సహోదరి సహోదరు, చాలా జాగ్రత్తగా గమనించు. దావీదులో అన్ని కష్టాలు పెట్టిన దేవుడే పెట్టాడు. ఎందుకంటే దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతిస్తేనే వచ్చాయి ఆ కష్టాలు, దేవుడు అనుమతిస్తేనే వచ్చాయి ఆ ఇబ్బందులు. తిరిగి దావీదు ఎంత గొప్పవాడయ్యాడు తెలుసా? దావీదు గర్భాన పుట్టిన బిడ్డగా పిలువబడ్డాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు ఆయన. అది నాకు దేవుడు ఇవ్వదలిసిన గొప్ప భాగ్యం. మన గర్భవాసాన పుట్టిన కుమారుడిగా పిలువబడ్డానికి కూడా ఆయన సిగ్గుపడడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, మనం కష్టాలు పడినప్పుడు, మన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దావీదులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. ఎంత లిస్టు చెప్పాడు అక్కడ. కన్నీళ్ళలో అంతా ఆయన ఎలాగున్నాడంటే, జలంలో నా ప్రాణం మీద పొర్లుచున్నాయి. పొర్లడం ఎప్పుడు? మునిగినప్పుడు, పూర్తిగా మునిగినప్పుడు. ఈ పీకంలోతు కష్టాలు కాదు ఇవి. అసలు ఆ నీళ్ళలో మునిగిపోయాడు. ఈ జలములు ఆయన మీద పడి పొందుతున్నాయండి. ఆయన కనిపించలేదు, లోపల ఎక్కడో ఉన్నాడు. సమస్యలు అట్లా వస్తే కూడా నేను కృతజ్ఞతాస్తుతులతో ఆయన కీర్తిస్తున్నాను అంటున్నాడు. ఇది ఏం మనసు? అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టమును నెరవేర్చిన వాడు. ఎందుకంటే నేను పట్టుకొని పెడుతున్న కష్టాలు అవి. ఏంటి?
నేను పట్టుకొని పెడుతున్న కష్టాలు. ఆయన పట్టుకున్న తర్వాతనే పెట్టాడు కష్టాలు, పట్టుకోకుండా పెట్టలేదు. మనం చాలా జాగ్రత్తగా మంచి మనల్ని ఆయన పట్టుకున్నప్పుడే కొన్ని కష్టాలు ఆయన అనుమతిస్తాడు. ఆయన అనుమతించిన కష్టాలు మనకు ఎందుకు వస్తాయంటే ఆయన అప్పటికే పట్టుకొని ఉంటాడు. ఆయన పట్టుకోకుండా ఆయన విడిచిపెట్టి దూరంగా పెట్టి ఏ కష్టం రాని కూడా వాక్యంలో ఎక్కడ వ్యతిరేక అర్థం వచ్చేసి హృదయంగా మాట్లాడట్లేదు. ఎక్కడైనా గమనించండి, ఆయన నిన్ను పట్టుకున్న తర్వాతే కష్టాలు పెడతాడు, పట్టుకున్న తర్వాతే పెడతాడు కష్టాలు. ఆయన విడిచిపెట్టి ఎప్పుడు పెట్టడు. నీ ప్రక్కన ఉండే కష్టం వస్తుంది నీకు. ఎందుకు? నీకు తెలియాలి, నీవు గ్రహించాలి. నీ నుండి వేరే నీకే కష్టమైన రానివ్వలేదు. కొన్నిసార్లు అంటాం ఆయన కంచె తీసివేశాడు కనుక యోబుకు వచ్చింది. కంచె తీసేసాడు, ఆయన లేడు, ఆయన ఉన్నాడు కదా. కంచె అంటే ఏంటి? ఆయన మాటే. కానీ ఆయన సరే అన్నాడు, అదే కంచె తీసేయడం అంటే. కానీ ఆయన ఉన్నాడు పక్కనే. యోబుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అలాగే దావీదుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన, సహోదరులు విడిచిపెట్టిన, న్యాయం తెలిసిన పెద్దలు విడిచిపెట్టిన, ఊర్లో ఎవరు ఆయనకి హెల్ప్ చేయకపోయినా ప్రభు మాత్రం విడిచిపెట్టలేదు. అలాగే దావీదు కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఏమంటాడు తెలుసా? నేను కృతజ్ఞతాస్తుతులతో నేను స్తుతిస్తా. ప్రియ సహోదరి సహోదరుడు, వాస్తవానికి ఇది ట్రూ క్రిస్టియన్ లైఫ్ ఇలాగే ఉంటుంది. ఈ లైఫే, ఈ జీవితమే క్రీస్తుని చక్కగా చూపిస్తుంది ప్రజలకు. ఇలాంటి జీవితం హ్యాపీగా ఉన్న క్షణాల్లో నువ్వు నేను స్తుతించడం అనేది పెద్ద విషయమే కాదు. అందరూ స్తుతిస్తారు. సంతోషం ఎక్కువైపోతే పాటలు వచ్చేస్తాయి. ఈరోజు ఉన్నట్టుండి ఉదయాన్నే ఎవరో ఫోన్ చేశారు. ఉదాహరణ ఫోన్ చేసి, బ్రదర్ లేకపోతే అమ్మ, దేవుడు నన్ను ప్రేరేపించాడు, మీకు ఒక చక్కని ఇల్లు కట్టించమని చెప్తున్నాడు, నాకు చాలా కోట్ల ఆస్తి ఉంది, కనీసం ఒక 20-30 కోట్లు ఖరీదు పెట్టి మీకు ఒక మంచి బిల్డింగ్ కట్టమని చెప్తున్నాడు. మైండ్ కొంచెం సేపు స్తబ్ద్ అయిపోతుంది, ఏం అర్థం కాదు. ఎవరికి ఫోన్ చేయబోచ్చేవారు, నా పేరు ఫలానండి, ఫలానా నంబర్ నాది. అవును, మీరు ఫలానే ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ చర్చికి పోతారు, మీ పేరు ఇది, మీ నంబర్ ఇది, మీ అన్న పేరు ఇది, మీ చెల్లెల పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది, మీ తమ్ముళ్ళ పేరు ఇది అన్నీ చెప్పి మీకే కట్టించమన్నాడు. 20-30 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టించమన్నాడు. బాగా ఒక 2-3 ఎకరాల స్థలంలో కట్టించమన్నాడు దేవుడు. నేను ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని వస్తున్నాను. ప్లానింగ్ అంతా అయిపోయింది. ఏం అర్థం కాదు, ఇంకేం కొద్దిసేపు వెళ్ళిపోతుంది. తర్వాత పాటలు వస్తాయి, ఎవరు యాహూ. అప్పుడు కాదు, అప్పుడు అందరూ పాటలు పాడతారు, అందరూ పాటలు పాడతారు. కష్టాలన్నీ తీరిపోతే మనం అనుకున్నట్టు జరిగితే నువ్వేంటి నేనేంటి, చిన్నపిల్లలు కూడా పాడుతుంటారు. మా కొడుకు 1 సంవత్సరం 7 నెలలు వాడు కూడా పాడతాడు. ఉయ్యాలని చూపుతుంటే హాయిగా ఉంటే అంటాడు. ఎవరైనా పాడతారు, పరిస్థితులు బాగున్నారు. దేవుని వాక్యం ఏముంటుందంటే, దావీదు ఇన్ని కష్టాల్లో జలములు ప్రాణం మీద పొర్లి పారుతూ ఉన్నాయంట. ఇంకా నిలవనీయని అగాధమైన దొంగ ఊపిలో నేను కూరుకుపోతున్నానంట. దొంగ ఊపి అంటే దొంగతనం చేసే ఊపి కాదు. దొంగ ఊపి అంటే మనకు అర్థం కాని ఊపి అది. మనము పైకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇంకొంచెం లోపలికి పోతుంటాం. ఎంత దూరం ఉంటుందో ఆ బురద అది లాగి వేస్తుంది, పట్టి వేస్తుంది, లోపలికి ఇంకా కృంగిపోతాం. ప్రయత్నం చేసే కొద్దీ మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఊబి, దొంగ ఊబి. అలాంటి ఊబిలో ఉన్నాడు. అయినా అంటున్నాడు, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. నేను హీనమైన, నాకు హీనస్థితి కలిగినా ఇప్పుడు నేను మాత్రం ఆయన ఘనపరుస్తాను. ఇది నిజమైన క్రైస్తవ ఆత్మ. అలాగే మా అందరికి ఇలా వస్తే రేపటి నుంచి వస్తాయని అలా భయపడకండి. కానీ ఒకవేళ అలాంటి సమస్యలే ఉంటే, అలాంటి కష్టాలే ఉంటే, అలాంటి ఇబ్బందులే ఉంటే, ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పట్టుకొని ఉన్నాను నేను, నిన్ను ఎంచుకున్నాను నేను, నువ్వు రాణిని కాబోతున్నావు. విజయనగరం కాలనీ కాదు,
అదే హైదరాబాద్ కా తెలంగాణ సెపరేట్ స్టేట్ కా దేవుని వాక్యం అంటుంది వాటన్నిటికంటే మించిన. అందుకే సియోనులో ఏమంటాడు, సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును, జనులు అక్కడ నివసించారు, అది వారి వశమగును. వాస్తవానికి దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? హోప్, ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. నువ్వు సియోనును కడతావు, జనులు దాన్ని వశపరచుకుంది. ఎవరు జనులు? నేనే వశపరచుకుంటా. ఎందుకో తెలుసా? దాన్ని వశం చేయడానికే నన్ను ఈ కష్టాలు వశం చేశావు. ఇప్పటికే నేను ఈ కష్టాల వశం ఎందుకు అయ్యానంటే, ఈ కరగండ్ల వశం ఎందుకు అయ్యానంటే, ఈ జలములు నా మీద పొంగి పారేటట్టు వాటి వశం నన్ను ఎందుకు చేసావంటే, ఆ సియోను మహాపట్టణాన్ని నా వశం చేయడానికే. హల్లెలూయా. అవును, లిటరల్గా దావీదు వశమైంది. దావీదు మహారాజై 40 ఏళ్ళు ఒక వైభవమైనటువంటి పరిపాలన కొనసాగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము వైభవపేతంగా వెలుగొందేటువంటి ప్రోగ్రాం ఆయన ఫిక్స్ చేశాడు. సమయం దగ్గర పడుతుంది. మీకు ఒక బృహత్తరమైనటువంటి భవిష్యత్తుని, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని, ఆ స్థితిని ఆయన మీకోసం ఇప్పటికే సిద్ధపరిచాడు. అది మీరు ఏ విధంగా అనుకున్నా, మీరు ఊహించాలని ప్రయత్నం చేసినా మీ వల్ల కాదు. అంత గొప్ప పరిస్థితిని మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు సిద్ధపరచుకున్నాడు. అయితే మన యాటిట్యూడ్ ఎలాగ ఉండాలంటే, సరగడం, గొడగడం, మరొకటి కాదు. దేవుని వాక్యం అంటుంది, కీర్తనలతో నేను స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను గణపరుస్తాను. నా నోట కీర్తన తొలగనివ్వను, నేను గణపరచడము ఆపను. తద్వారా నేను నన్ను ఏం చేస్తావంటే, సియోను పట్టణాన్ని వశం చేసుకునే రాజును చేస్తా ఉన్నాను అని స్పష్టంగా అనలేకపోయినా, నా వశం చేస్తావు. ఇంకంతే. ఎలా చేస్తావో, ఎలా అనగలిగాడు? దేవుని హృదయంతో హృదయం కలిపాడు. అటు ఇటు థాట్స్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా. కొన్నిసార్లు మన ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఫోన్లో మెమరీ స్టోర్ అవుతుంది. అవన్నీ సిమ్ కార్డు తీసుకోవాలంటే సింపుల్ పని. అందులో సిమ్ వేసి కాపీ టు అని పెడితే మొత్తం కాపీ అయిపోతుంది. ఒక ప్రొవిజన్ ఉంది, ఒక దానిలో ఒకటి ఇమిడి ఉండడం వల్ల ప్రొవిజన్. దేవుని హృదయంతో హృదయం కలిపిన వారికి ఆయన ఆలోచనలన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆయన ఆలోచనలన్నీ కాపీ చేసే సౌలభ్యం కలుగుతుంది. దేవుని హృదయాన్ని కాపీ చేస్తున్నాడు, దేవుని హృదయ ఆలోచనలను కాపీ చేస్తున్నాడు దావీదు. అందుకనే ఆయన మహా గొప్ప కీర్తనకారుడిగా, దేవుని హృదయానుసారుడిగా వెలుగొందాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సమయంలో దేవుని వాక్యం చదివిస్తుంది. నీ నోట కీర్తన తొలగిపోతుందా? ఆయన గణపరిచే ప్రక్రియ ఆగిపోతుందా? ఒకసారి గమనించు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒక మహా గొప్ప ముగింపు, మహిమకరమైన ముగింపు, ఒక మంచి పరిష్కారంతో కూడిన ముగింపు నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఈ సమయంలో నేను ఈ మాట అన్నాను, కీర్తనలతో నేను నీ నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. హల్లెలూయా. దావీదు వలె మనం ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు అనుభవించినా, ఫైనల్గా మహా గొప్ప స్వాస్థ్యాన్ని నీ వశం చేయడానికి దేవుడిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన వేరే వశం చేశాడని నీవు భయపడక బాధపడక ఉంటావో, అంతకంటే రెట్టించిన గొప్ప మహిమతో కూడిన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు వశం చేయగలిగి ఉన్నాడు. నమ్మాలి. దావీదు వలె కీర్తనలతో ఆయన్ని స్తుతించడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఘనపరచడము మనం తప్పక చేస్తున్న వారమైతే, అనుదినము చేస్తున్న వారమైతే, ఖచ్చితంగా దావీదు అన్నట్లు అంటాడు, నీవు యూదా పట్టణాలు నువ్వు కడతావు, పట్టణము నీవు కట్టి జనులకు వాటిని వశపరుస్తావు, నాకు వశపరుస్తావు. కాబట్టి దేవుడు మీ వశం చేయాలని ఇప్పటికే తను కడుతున్నటువంటి పట్టణాలు
ఇప్పుడే తను మీ కొరకు ప్రిపేర్ చేసుకున్నాడు, మీ కొరకు నా కొరకు ఆయన ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ గొప్ప బహుమానాలు నీవు నేను పొందుకోవాలంటే సిద్ధపరచిన వాటిని ఏ పరిస్థితుల్లో కూడా ఈ గ్రహింపు అయితే మనకు ఉండాలి. ప్రభువా, నాకు సమస్యలు ఉన్నాయి, మానవీయంగా కొద్దిసేపు కోపం కూడా వస్తుంది, కానీ నేను ఈ ఉద్దేశాన్ని ఆలోచిస్తున్నప్పుడు నీవు అనుమతించకపోతే నాకు ఎక్కడొచ్చాయ్యా. కొన్నిసార్లు స్వయంకృత అపరాధం కూడా ఉంటుంది, మనం చేసుకున్న తప్పులో వచ్చే కష్టాలు. ఇవి అలాంటివి కాదు, ప్రభు అనుమతించినటువంటి కష్టం. ప్రభుతో ఉండగా, ప్రభుతో హృదయం కలుపుగా, ప్రభుతో మనస్సు కలుపుగా మనకు వచ్చినటువంటి టెస్టింగ్స్ ఇవన్నీ. కాబట్టి ఈ సమయంలో మన ప్రభు రాత్రి భోజన కార్యక్రమం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన ఈ ధైర్యంతో ఈ వైఖరి మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనమందరము ఆయన్ని కీర్తనలతో స్తుతించే వారముగా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన గణపరిచే వారముగానే మిగిలిపోవాలి. తద్వారా ఫైనల్ గా ఆయన మనల్ని గణపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. మన సమస్యలు అవి ఏవైనా సరే, అవి మన మీద పొర్లి పారిన సమస్యలైనా, మనను పైకి రానివ్వకుండా పట్టు బిగించిన దొంగ ఊరి వంటి సమస్యలైనా అన్నిటి నుంచి ఆయన బయటకు తీసుకుని వచ్చి సింహాసనాసీనుడిగా మనల్ని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మనం కనుక ఆయన నిరంతర సింహాసనాసీనుడిగా, స్తుతి సింహాసనాసీనుడిగా ఆయన మనం చేస్తే మనలను ఆయన నిజంగా ఒక గొప్ప స్థితిలో నిలబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు ఇచ్చు ఆ హెచ్చింపు, ఆ ఘనత మనం పొందుకున్నట్లు దావీదు వలె నిరంతరము స్తుతించే వారమై, కృతజ్ఞతలు చెల్లించే వారమై మనం కొనసాగాలని ఆయన కోరుకుంటూ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి మనసుతో, ఒక ధైర్యంతో ఆయన పట్టుకుని ఉన్నాడు అనే ధైర్యంతో, ఆయనే వశం చేస్తాడనే ధైర్యంతో, అలాంటి గొప్ప నిర్భరమైన బుద్ధితో ప్రభు రాత్రి భోజన కార్యక్రమం పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను.